యేసయ్యా 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 కదలాలి భూమి మా ప్రార్థనకు ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో కదలాలి భూమి మా ప్రార్థనకు ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో హల్లెలూయా 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 యేసయ్యా 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 స్తోత్రం 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 తండ్రి, మహాపరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న మా దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం దేవా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం 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 నాయన. అయా ఈ రాత్రి కాల సమయంలో నీ ఘనపరుషుటకు, నిన్ను మహింపరుషుటకు తండ్రి ఇచ్చిన గొప్ప దినతిని బట్టి మీకు వందనాలయ్యా. ఉదయం మొదలుకొని రాత్రి కాల సమయం వరకు పనులలో ప్రయాణంలో కృప చూపిన విధాన్ని బట్టి కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. అయా తండ్రి, ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం 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 నాయన. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం తండ్రి. ఆత్మస్వరూపమైన దేవ, ఆత్మశక్తివంతుడైన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభు గోయహో ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం 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 దేవా, మీ కొందనాలు ప్రభువా. నిత్యుడగు ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. జ్ఞాన వివేకము గల ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. విజ్ఞాపన చెయ్యు ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. పరిశుద్ధమైన ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. జీవజల నది అయిన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రవాహ జలమైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రభువు శక్తివైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సర్వశక్తుడైన అయా సర్వోన్నతుని శక్తివైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నూతన ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మృతుల నుండి యేసును లేపినవని ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దత్తపుత్ర ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మాలో నివసించున్న ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. ఆత్మస్వరూపి, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. ఆత్మను పరిశీలించు దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. జీవము గల దేవుని ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నడిపించు ఆత్మైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సహాయము చేయు ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. గొప్ప దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం 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 నాయన. పరిశుద్ధ ఆత్మదేవా, నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాం దేవా. ఓ గొప్ప దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం 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 నాయన. గొప్ప దేవ, సహాయము చేయు ఆత్మగలవాడ, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సాక్ష్యమిచ్చు ఆత్మగలవాడ,
మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దేవుని పరిశుద్ధ ఆత్మగలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మాకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మగలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అభిషేకం అనుగ్రహించు యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. క్రొత్త మధ్యమైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రేరేపించిన ఆత్మగలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దేవుని వ్రేలువైన వాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కుమారుని ఆత్మగలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అయా జలములపై అల్లాడిన ఆత్మైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఉపకారాత్మగలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సర్వ శరీరకు దేవుని ఊపిరివైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సర్వశరీరులకు దేవుడైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యెహోవా పెట్టిన దీపమైన దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. విశ్రాంతినిచ్చు ఆత్మగలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మను వరము గలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యేసయ్యా, మీ కొందన అగ్నిజానుటి నేత్రములు గలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అపరంచి పాదములు గలవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. 10,000 మందిలో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం నాయన. జాలిగల దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కరుణా హృదయము గల దేవా, మీకు స్తోత్రం నాయన. కరుణా సంపన్నుడమైన తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఓ గొప్ప దేవా, మీ వందనాలు 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 ప్రభువా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. సత్య స్వరూపకు పరిశుద్ధుడమైన దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. రాబో శోధన కాలంలో కాపాడువాడమైన దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సత్య సాక్షివైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దేవుని పేరును ఇచ్చేటివాడమైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యెరూషలేము దేవుని పట్టణ పేరును ఇచ్చేటివాడమైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీ ప్రజలను ఎడబాయని వాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీ స్వాస్యమును విడనాడని దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం నాయన. సర్వలోకమునకు రాజువైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దేవుని సృష్టికి ఆది సంభూతుడమైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించు వాడవైన నా యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. జయించు వారిని సింహాసనం మీద కూర్చుండనిచ్చు వాడవైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దాసుడవైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. వడ్ల వాడవైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మరియ కుమారుడవైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఇజ్రాయేలు యొక్క ఆదరణకర్తవైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సజీవుడగు దేవుని కుమారుడైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నక్షత్రమైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. రాజదండమైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. రక్షణకర్తమైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఇజ్రాయేలుకు బండమైన తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అయా, మీ కొందనాడు ప్రభువా, మీ పేటివాడవైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యాకోబు కొలుచు పరాక్రమశాలివైన దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. గ్రహింపలేని గొప్ప కార్యములు చేయవాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దయచూపువాడైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీతిగల న్యాయాధిపతైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. శాశ్వతముగా సింహాసనాసీనుడైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నిరంతరము రాజువైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మహిమా ఘనత ప్రభావములు పొందనరుడైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సూర్యకాంతి పద్మరాగమును పోలినవాడమైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అధిక తేజస్సు గలవాడవైన తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దావీదుకు చిగురువైన తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. 7 కొమ్ములను 7 కన్నులను గలవాడవైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవైన యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడవైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఉత్తరమిచ్చువాడవైన యేసయ్యా,
మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కనికరము చూపుటయందు సంతోషించు వాడవైన దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సముద్ర తరంగం మీద నడుచు వాడవైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కొండలకు దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. లోయలకు దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మర్మమును బయలుపరచుగల దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం నాయన. లోకమంతటను సంచారము చెయ్యి యెహోవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నిజమైన ఆహారమైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అయా ప్రకాశమైన మంచువైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నా నాథుడవైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. రమ్మన్న వాడవైన యేసయ్యా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అయా తండ్రి, పిలిచిన వాడా, నమ్మదగిన వాడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. స్తోత్రం నాయన. ఓ గొప్ప దేవా, మీ కొందనాలు ప్రభువా, నీతిగల న్యాయాధిపతివైన ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. రాబో శోధన కాలంలో కాపాడువాడవైన దేవుడా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం తండ్రి. నిత్యము ఆకాశం నుంచి నరులను పరిశీలించు యెహోవా, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం నాయన. అయా మా స్తుతులపై ఆశీర్వదికమని స్తుతిస్తున్నాం తండ్రి. నిన్ను గణపరుస్తున్నాము దేవా, నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. నిన్ను కొనియాడుతున్నాము దేవా, మీ కొందనాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నాం ప్రభువా. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి, నీ ఆత్మచేత ముద్రించండి ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవా, మీ కొందనాలయ్యా. నీతో అంటుకట్టుబడి బహుగా ఫలించే కృప దయచేయండి. నిన్నెరిగిన ప్రతి బిడ్డ ప్రభువా, వేషధరణ ఉండకున్నట్లు సహాయం దయచేయండి ఆయన. పరిశుద్ధ ఆత్మదేవా, మీ కొంత నిత్యము దినము ప్రార్థనేందును, వాక్యం చదువుటేందును, రొట్టె విరిచడేందును, సాహసముందును ఎడతేకుండే కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రం అయినా. అయా తండ్రి, ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థనలు ప్రభువా, నీకు మహిమకరంగా జరిగింపజేసిన విధానం బట్టి మీ కొందనాలు ప్రభువా. గొప్ప దేవా, మీకు స్తోత్రం నాయన. అయా భారతదేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నీవే కృప చూపించండి నాయన. ఓ గొప్ప దేవా, మీకు స్తోత్రం నాయన. ప్రతి ప్రార్థనకు చెవి యొక్క దేవా, మీకు స్తోత్రం నాయన. భారతదేశ క్షేమం కొరకు, ప్రపంచ దేశాల క్షేమం కొరకు, అయా తన భూగర్భము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. పొంచున్న ప్రతి ప్రమాదము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తప్పించబడునుగాక తండ్రి. అది అగ్ని ద్వారా కానీ, నీరు ద్వారా కానీ, అయ్యా తన విద్యుత్ ద్వారా కానీ ప్రభువా, ఉగ్రవాదుల ద్వారా కానీ ప్రభువా, ఎటువంటి ప్రమాదాలు జరుగునట్లు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ నామమున సమస్తము సాధ్యమే ప్రభువా. నీ నామమున ప్రభు మృతులను సజీవులుగా లేపిన దేవుడు, నీ నామమున ప్రభు పేతురుతో జన్మించి విడిపించిన దేవుడు, నీ నామమున తండ్రి నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు తండ్రి. నీ నామమున కుష్ఠరోగు స్వస్థపరచబడినారు, నీ నామమున మూగవారు మాట్లాడినారు, నీ నామమున గుడ్డివారు చూపునొందినారు ప్రభువా. నీ నామమున సమస్తము సర్వము సాధ్యమే ప్రభువా. మీ కొందరు నీ నామమున ఎండిన ఎముకలకు జీవాన్ని పోసినాయి ప్రభువా. నీ నామమున ప్రభువా సింహాలనోళ్ళు ఉమయించబడినాయి ప్రభువా. నీ నామమున ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది ప్రభువా. నీ నామమున ప్రభు ఇది ఆకాశం నుంచి మన్నాను కురిపించబడింది ప్రభువా. నీ నామమున ప్రభు బండ నుంచి నీళ్ళ నుంచి కురిపించబడింది దేవా. మీకు స్తోత్రం ప్రభువా. నీకు అసాధ్యమంటూ ఏది లేదు నాయన. నీ నామమున తండ్రి, మీ కొందన ప్రభువ అగ్ని జాలు కూడా ఆయా కాల్చివేయలేవు ప్రభువా. ఇదిగో తండ్రి, మీకు స్తోత్రం. అగ్ని జాల నుంచి, ఆయా మండుచున్న అగ్ని పొదల నుంచి కాపాడే దేవుడవు తండ్రి, మీ కొందనాలు ప్రభువా. నీ నామమున సర్వము సాధ్యం ప్రభువా. అదే శక్తి కలిగిన నామమును ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. పొంచున్న ప్రతి ప్రమాదము యేసుక్రీస్తు నామములో తప్పించబడునుగాక తండ్రి. అయా మీ కొందన ప్రభువా, భారతదేశ రక్షణ కొరకు నాయన, ఉద్యమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నీ నామమున ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ రక్షించబడును గాకనైనా, నశించకూడదని, నరకంలో పడకూడదని అయ్యా నరునిగా మా కోసం జన్మించిన దేవా మీకు స్తోత్రం నాయన. విడవకుంటి భాగ్యాన్ని విడిచిన దేవుడవు దేవా మీకు వందనాలు ప్రభువా. తండ్రి, సింహాసనాన్ని విడిచినైనా ఆకాశంకి దివి నుండి భూమికి అరిదించిన దేవుడవు తండ్రి. అయ్యా మీకు స్తోత్రనైనా. 33.5 సంవత్సరాలు బ్రతికినైనా మానవుడే విధంగా బ్రతకాలో చూపించిన మాదిరికరంగా ఉండినావు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవ, మానవుడు ఏ విధంగా జీవించాలో నాయన అయా బ్రతికినది తండ్రి. 3.5 సంవత్సరాలు ఇక సువార్తను ప్రకటించిన దేవుడు తండ్రి. అయా తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. మా కోసం అయా తను మా కోసం జన్మించి, మా కోసం మరణించి, మా కోసం తిరిగి లేచిన మృత్యుంజయుడమైన దేవా మీకు స్తోత్రం నాయన. నీ ప్రేమ నాయన వర్ణించలేము ప్రభువా. నీ ప్రేమ వివరించలేము తండ్రి. మీకు వందనాలయ్యా. నీ త్యాగము అయా తండ్రి
వివరించలేని దేవా మీకు స్తోత్రం నాయన. అయ్యా భూమికి ఆకర్షక మీద వేలాడిన ప్రభు ఆ కడపటి రక్తపోడు వరకు రక్తాన్ని కార్చిన దేవుడవు తండ్రి. నీ శరీరము నాగలి సాలవని దున్నబడింది దేవా మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం నాయన. నేయా నీవు చూపిన ప్రేమ, నువ్వు చేసిన త్యాగము ఎవరూ చూపలేదు, ఎవరూ చేయలేని దేవా మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. మా కోసం మరణించిన దేవుడవు అయ్యా, నీ కోసం బ్రతుకుటకును అయ్యా కృప చూపించండి ఆయన. ప్రతి బిడ్డకు రక్షణ మారుమనసు అనుగ్రహించబడును గాక. నీవే నిజమైన దేవుడు, నీవే సత్యం, నీవే జీవం, నీవే మార్గం అని గ్రహించిన తండ్రి. వారు మారు మనసు నుండి అయ్యా రక్షించబడి బాప్టిజం నుండును గాక తండ్రి. మీకు వందనాలయ్యా. నీవే కృప చూపించండి, సహాయం దయచేయండి దేవా. ఏ ఆత్మ నశించుట నీ చిత్తం కాదు నాయనా. ప్రతి ఆత్మ నజరుడిన శక్తిగా ఈ నామములో రక్షించబడును గాక. అయ్యా మీకు స్తోత్రం నాయన. విగ్రహాధికులను మార్చండి నాయన. అయ్యా పూజలను మార్చండి తండ్రి. అయ్యా హిందువుల రక్షణ వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ముస్లిమ్స్ల వారి రక్షణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా సిక్కుల క్షేమం వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బౌద్ధుల క్షేమం వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జైనుల క్షేమం వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బాహ్య విశ్వాసుల క్షేమం మరియు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల క్షేమం మరియు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈగు సంబంధమైన దేవదారు మూసుకుపోయిన వారి మనోనితరుడు నజరడిన శక్తిగా నీ నామములో తెరవబడును గాక తండ్రి. మీకు స్తోత్రం నాయన. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి తండ్రి. మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. అయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఏ ఒక్కరు నశించుట నీ చిత్తం కాదు నాయన. ప్రతి ఆత్మ రక్షించబడాలి దేవా మీకు స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యి గొప్ప దేవా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు నాయన తండ్రి పాపం నుంచి విడిపించబడాలి దేవా మీకు వందనాలు అయ్యా. ఈ యొక్క తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా పాపంలో జీవిస్తున్నాయి తండ్రి. ఇదే శాశ్వతం జీవితం అనుకొని ప్రభువా. కొద్ది కాల తండ్రి సుఖ భోగాలకు అలవాటు పడి ప్రభు ఇదే శాశ్వతం అనుకొని నాయన నిత్యాగ్నిలో పడిపోతున్నాను ప్రభువా. అయ్యా అటు వారికి రక్షణ మార్గం అనుగ్రహింపచ్చి అని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి. నీ ఆత్మచిత ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. భారతదేశంలో ప్రతి బిడ్డనైనా రక్షించబడును గాక తండ్రి. నీవు జీవంతో నింపబడును గాక తండ్రి. అయా మీకు స్తోత్రం. యొక్క అంత దినాల్లో ప్రభువా మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తారన్న దేవుడవు తండ్రి. యవనస్తు దర్శనం చూస్తారన్న దేవుడవు తండ్రి. వృద్ధులు కళ్ళు కందరన్న దేవుడవు దేవా మీకు వందనాలయ్యా. వాగ్దానం నెరవేర్చండి తండ్రి మీకు వందనాలు. మాటిచ్చి మరిచే మనుషుడవు కాదు నాయన. మాటిచ్చి నెరవేర్చే జీవము కలిగిన సజీవుడమైన దేవుడవు తండ్రి. మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి. నీ ఆత్మలో వర్ధలింపజేస్తూ ప్రతి బిడ్డనైనా రక్షించబడి ప్రభువా అయా తండ్రి ప్రతి గృహంలో నీ రక్షణ సునాదము వినిపించబడును గాక. దేవా మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకు వందనాలు ప్రభువా. దయగలిగిన మా దేవా మీకు స్తోత్రమైన. రోగులు స్వస్థపరచబడాలి ప్రభువా. అయా తండ్రి మీకు త్రాగుబోతును మార్చబడాలి దేవా. డ్రగ్స్ నిర్మూలించబడటకు సహాయం దయచేయండి దేవా మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకు వందన ప్రభువా. స్మోకింగ్ నుంచి విడిపించండి అయ్యా. వాటికి బానిస అయిన వారిని ప్రభువా అయ్యా వారిని మార్చండి తండ్రి మీకు వందనాలు ప్రభువా. త్రాగుబోతు నుంచి విడిపించండి. దొంగలను మార్చండి, వ్యభిచారం మార్చండి, నిరంతకులు మార్చండి అయ్యా తండ్రి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రం. నీవిచ్చిన విలువైన జీవితం ప్రభువా అయా విలువగా బ్రతుకుటకును అయా ఆలోచన దయచేయండి దేవా మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రం నాయన. నీ పోలికలో చేసిన ప్రతి ఒక్క మానవుని ప్రభువా నీ స్వరూపము చేసిన దేవుడవు తండ్రి మీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డననేది తండ్రి ప్రతి బిడ్డ గ్రహించే కృప దయచేయండి. నీ దేహము దేవుని ఆలయమని వాక్యం సెలవిస్తుంది అయినా ఆయా దేహాన్ని పాడు చేసిన ఎడల అయా తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. నీ దేహము దేవుని ఆలయమని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా జాగ్రత్తగా దేహాన్ని కాపాడుకున్నట్టుకును కృప చూపించండి దేవా మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతుడా, శాశ్వతుడా, సర్వాధికారమైన తండ్రి మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. అయా ప్రతి సంఘాన్ని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంస్థను, ప్రతి సంఘాన్ని, ప్రతి డినామినేషన్ని, ప్రతి మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోండి. సేవకులపైన నీ సన్నిధి ఆత్మను కురిపింపజేసినైనా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎముకలలో, నరనరాల్లో, కీళ్ళలో, మూలుగుల సైతంనైనా గంటలు గంటలు నిలబడి బోధిస్తుండగా ప్రభువా నీ ఆత్మను పొందుకొని ప్రభువా పరవశులై ప్రభువా ఆత్మపూర్వకంగా ప్రవచించుటకును ఆత్మపూర్వకంగా తన వాక్శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ప్రతి సేవకుడు ఇచ్చిన ఎవ్రీవన్ ప్రభువా, ప్రతి సేవకుడు ప్రభు వాక్యం విడుదలచుండగానే వినవారందరి సైతం నీ ఆత్మ కురిపించబడాలి దేవా. దేవా మీకు స్తోత్రం నాయన. అనేక మంది ప్రభు నీ మాటలే ఆయా ఒక సువార్తగా ప్రకటించబడాలి ప్రభువా. నీ పాటలకు సువార్తగా ప్రకటించబడాలి దేవా. మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం నాయన. వినుటకు వేగిరపడుతూ అయ్యా తండ్రి మాట్లాడుకు నిదానించి కృప దయచేయండి. ఆత్మాభిషేకంతో నింపండి. విని వారు కాక నేను విన్న దాని ప్రకారం నడిచే కృపను అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రం నాయన. అయ్యా ప్రతి క్రైస్తవుని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వేషధరణ ఉండకున్నట్లు సాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు ఆత్మను పొందుకొని ప్రభు క్రీస్తు యొక్క గుణాతిశయం కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. ప్రతి క్రైస్తవుడు తన ప్రవర్తన ద్వారా సువార్తను ఇతరులకు సువార్త అందింపజేసే అట్టి ఆత్మాభిషేకంతో నింపండి దేవా. మీకు వందనాలయ్యా. గొప్ప దేవా మీకు వందనాలయ్యా. ప్రతి క్రైస్తవుడు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుండి ప్రార్థించే కృప దయచేయండి దేవా. మీకు వందనాలయ్యా. గొప్ప దేవా మీకే స్తుతి 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 స్తోత్రం 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 నాయన. దయగలిగిన మా దేవా మీకు వందన. ప్రతి క్రైస్తవుడు అంతు వరకు నమ్మకంగా జీవించినైనా తమ రక్షణ కాపాడుకుని ప్రభువా అయ్యా తన పరలోక రాజ్యం చేర్చబడాలి దేవా. మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకే స్తుతి 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 స్తోత్రమైన. సంఘాలపై నీ ఆత్మ కురిపించబడాలి ప్రభువా. కట్టబడుతున్న మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆగిపోయిన మందిరాన్ని పునర్నిర్మించండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. దేవా మీకు స్తోత్రం 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 నాయన. గొప్ప దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయు రాజా మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన. సంఘాలపైన తండ్రి అయ్యా నీ ఆత్మ కురిపించబడాలి. సంఘము అయ్యా నీ ఆత్మచేత నింపబడాలి ప్రభువా. అయ్యా సేవకుని అయ్యా తండ్రి మీకు స్తోత్రమైన. సేవకుని కోల్పోయిన సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి సేవకునికి కోల్పోయిన సేవకురాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు స్తోత్రమైన తండ్రి. మీ కొందరు ప్రభు సేవకుడు లేకపోయినా సంఘములో ఆరాధన ఆగకుండా ప్రభువా బలమైన ఆత్మచేతన అనేది తండ్రి బలముగా అనేది తండ్రి ఆగకుండా ఆరాధన జరుగునుగాక తండ్రి. ప్రార్థన జరుగునుగాక దేవా. మీకు స్తోత్రం అయినా అయా తండ్రి. మీ కొందరు ఆ సేవకుని చూస్తూ కాదు కానీ ప్రభు ఇది విశ్వాసులను అనేది తండ్రి నిన్ను మహిమపరచని ఘనపరచని తృష్ణ కలిగిన ఆయన వచ్చేటకు సాయం దయచేయండి అయ్యా తండ్రి. ఈ మహిమను ఎవరు కూడా దొంగిలించడానికి వీల్లేదు ప్రభువా. నీ కృప చూపించండి, కనికరం దయచేయండి. నీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నావు తండ్రి. దయగలిగిన మా దేవ, కృపగిన మా తండ్రి మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం 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 ఆయన. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయు రాజా మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం ఆయన. జీవాధిపతి అనే దేవా, జీవము కలిగిన సజీవుడైన తండ్రి మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం అయినా. నీ సన్నిధి కాంతి నీ ఆత్మను నాయనదిగు తండ్రి అయ్యా తండ్రి. ప్రతి ఒక్క మినిస్ట్రీస్లో నీ ఆత్మను ఉంచండి దేవా. ప్రతి ఒక్క సంఘములో నీ ఆత్మ సంచారము చేయబడను గాక దేవా. మీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ నిన్నెరిగిన ప్రతి బిడ్డ నాయన ఎదుగుతండి నీ ఆత్మను పొందుకుని నీ ఆత్మ పరవశులై ప్రభువా ఆత్మానుసారంగా నడుచుకునే కృప దయచేయండి దేవా. మీకు వందనాలయ్యా. అయ్యా ఆత్మానుసారంగా నడుచు వారి శరీర క్రియలు అవి జరిగించని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మీకు వందనాలు ప్రభువా. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి. నీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నావు తండ్రి. దయగలిగిన మా దేవ, కృపగిన మా తండ్రి మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం ఆయన. ఎక్కువ రాత్రి కాల సమయంలో ప్రభువ ఎవరెవరు ఈ లైవ్లో చూస్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి యొక్క విజ్ఞాపనను వినండి ప్రభువ. ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని నేను తండ్రి వారి హృదయ వాంఛను తీర్చండి ప్రభువ. వారి యొక్క కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరచండి. అది నీకు ఇష్టమైతే ప్రభువ తండ్రి. మీ కొందరు ప్రభువ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధ ఆత్మదేవ మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం 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 నాయన. ఓ యేసురాజా మీ కొందనాలు ప్రభువ. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభువ నీ పాదాలు పట్టుకునే కృపనిచ్చిన విధానం బట్టి మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. ఉన్నతుడా శాశ్వతుడా సర్వాధికారమైన తండ్రి మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. దయగలిగిన మా దేవ, కృప
కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభువా. నీకు అసాధ్యం అంటూ ఏది లేదనైనా నిన్న నమ్మిన బిడ్డలను వెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు తండ్రి మీకు స్తోత్రమైనా. నేను క్రైస్తవులు ప్రతి బిడ్డ ప్రభు తండ్రి ఇచ్చే స్థితిలో ఉండగాని తీసుకునే స్థితిలో ఉండకూడదు ప్రభువా. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టం చేత ఎంత మాత్రం వృద్ధి చేత వాక్యం సెలవిస్తుంది దేవా. నీ కృప దయచేయండి, కనికరం దయచేయండి దేవా. మీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతాలు చేయు రాజా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయు రాజా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రమైన ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రమైన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా దేవా మీకు స్తోత్రమైన. ఓ గొప్ప దేవా మీకు స్తోత్రం స్తోత్రమైన. అయా తండ్రి అంశపూర్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘస్థులను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని ఆత్మచేత నింపబడును గాక తండ్రి మీకు వందనాలయ్యా. తరిగపుల సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, నీ ఆత్మచేత నింపబడును గాక తండ్రి మీకు స్తోత్రమైన. ఆక్నూరు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన, నీ ఆత్మచేత నింపబడును గాక తండ్రి. ఆక్నూరు మందిరము నిర్మిస్తుండగా ప్రభువా అయ్యా తండ్రి మీకు స్తోత్రమైన. స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారి దగ్గర కష్టజీవితం దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి దేవా. మీకు రాజకీయ ఆ యొక్క క్రైస్తవం కాక ప్రభావితం నీ ఆత్మతో సత్యముతో ఆరాధించే క్రైస్తవంగా ఉండటం కృప చూపించండి దేవా మీకు వందనాలయ్యా. పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రం అయినా. గొప్ప దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయు రాజా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం 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 నాయన. ఓ దయగలిగిన మా దేవా, కృపగిన మా తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. మధుర సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన, అయా సంఘ బిడ్డలను అభివృద్ధి పరిచండి, ఆత్మచేత నింపండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరిచి సహోదరుడు ప్రేమ జ్ఞాపకం చేసుకోండి దేవా. తన యొక్క శాలరీ అయా తండ్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం ప్రభువా మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, భూలోకంలో ఏది బంధిస్తావో పరలోకంలో బంధింపబడుతున్న వాక్యం సెలవిస్తుందేవా. భూలోకంలో ఏది విప్పుతావో పరలోకంలో విప్పబడుతుందన్న దేవుడవు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు నామములో తనకున్న అయా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యా నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా విడుదల కలుగును గాక తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రమైన. అయా మీ ఆకాశ వాక్యులు విప్పి ధననిధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆకాశ వాక్యులు విప్పండి, నీ ఆకాశ వాక్యులు విప్పండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ది జీసస్ నాయన తండ్రి మీకు స్తోత్రం నాయన. నజరుడైన యేసుక్రీస్తు నామములో శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీకు క్రీస్తు యేసు మహిమేశ్వర నామములో ప్రతి అవసరము తీర్చబడును గాక. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం నాయన. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి, నీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవా, కృపగిన మా తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రం స్తోత్రమైన ఉన్నతమైన కార్యాలు జరిగింపచే రాజా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. శాశ్వతముగా సింహాసనాసీనుడమైన దేవా మీకు వందనాలు వందనాలు ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం. సహోదరుడు ఆశాకిరణి జ్ఞాపకం చేసుకోండి, నీ ఆత్మచేత నింపండి ప్రభువా. కుటుంబాన్ని కట్టండి ప్రభువా. అయ్యా భార్య భర్తలు విడిపోయి ప్రభు ఎంతగానో అల్లాడుచున్నాడు ప్రభువా. బిడ్డలకు దూరమై భార్యకు దూరమై ప్రభువా బిడ్డను ఆదరించండి, ఆదుకోండి, ఆశ్రయించండి దేవా మీకు స్తోత్రం. ఇది ఊరి అయ్యా భార్య భర్తలకు సమాధానం అనుగ్రహించండి దేవా మీకు స్తోత్రం. ఆయన సహాయం అనుగ్రహించండి, కుటుంబాన్ని కట్టండి దేవా మీకు ఒంటరిగా ఉండి అయ్యా తండ్రి ఎందుకు బ్రతకాలని నిరాశలో వెళ్తున్నారు ప్రభువా. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన మీకు వందనాలయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం నాయన. దేవా స్తోత్రం 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 ఆయన. అయా తండ్రి శాలను ఒకరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని రెక్కల కష్టాన్ని ఆశీర్వదించండి. ఇచ్చిన అయా అంకులకు మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి మీ కొందన కృపల భద్రపరిచి నీ ఆత్మను వర్తిలింపచ్చి దేవా మీకు కుటుంబం చుట్టూ గృహం చుట్టూ నీ కంచె కాపుదల దయచేయండి. అయా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తుండగా నీ కృప దయచేయండి, కనికరం దయచేయండి. నీ ఆత్మ ద్వారా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం అయినా. బ్రదర్ ప్రిన్స్ జోసెఫ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ ఆత్మచేత ముద్రించండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి, వారి రెక్కల కష్టజీతాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, నీ ఆత్మచేత ముద్రించండి. రక్త సముద్రకు రక్షణ మార్మస్ అనుగ్రహింపచేయండి దేవా మీకు
స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవ మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. సేవకుని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, అయ్యా తండ్రి, సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నాయన నీ కృపచేత నింపండి ప్రభువా. కావాల్సిన అవసరం తక్కువ తీర్చండి. ప్రాముఖ్యంగా వివాహం అనే విషయాల ఘనమైన ప్రభువా, ఘనమైన వివాహం ఘనంగా జరిగింపచేయండి. నీ కృపలో భద్రపరచండి. నీ ఆత్మలో వర్ధలింపజేస్తూ ముందుకు నడిపించండి. బహుబలంగా ఆయా తండ్రి నీ కార్యాలు మనుష్య హృదయ గోచరానికి అంటుకట్టబడిన వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఆ విధంగా నేను ఊహకందని విధంగా కార్యాలు జరిగింపబడునుగాక యేసునామములో ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవ మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ యేసు రాజా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. బలమైన కార్యము జరుగునుగాక, బలమైన కార్యము జరుగునుగాక, బలమైన కార్యము జరుగునుగాక యేసుక్రీస్తు నామములో. దేవా మీకు వందనాలు ప్రభువా. సేవకుని జ్ఞాపకం చేసుకుని నాయన అయా మీకు వందన. సంఘాన్ని అభివృద్ధిపరచండి. సంఘాన్ని ఎవరి లాస్ట్లో జీసస్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపచేత నింపండి, నీ ఆత్మచేత నింపండి. పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రం నాయన. అయా మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం 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 నాయన. గొప్ప దేవా మీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి, సంఘములో ఉన్న అందరికీ తల మొదలుకు అధికారుల వరకు ఎటువంటి నొప్పులు కానీ రోగాలు కానీ ఉండకున్నట్లు సహాయం అనుగ్రహించండి. అయా తన రోగ నిరోధక శక్తిని దయచేయండి. అయా మీ వందనాలు ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవా మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. గొప్ప దేవానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన కార్యాలు జరిగింపచే రాజా మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్తిలింపచేయండి. ప్రతి అయా తండ్రి మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ సంఘ కాపురం జ్ఞాపకం చేసుకోండి దేవా మీకు వందనాలు అయ్యా. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్తిలింపజేస్తూ ముందుకు నడిపించండి నాయన. పరిశుద్ధ ఆత్మతో ఎవరి లాస్ట్లో జీసస్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి అవసరం అక్కడ క్రీస్తు మహిమేశ్వరు నామంలో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రాముఖ్యంగా సంఘానికి ప్రభు ఒక మందిరము నజరుడైన యేసుక్రీస్తు నామంలో మందిరము అనుగ్రహించబడును గాక. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. మందిరము అనుగ్రహించబడును గాక తండ్రి. మీకు స్తోత్రం నాయన. మందిరము అనుగ్రహించబడును గాక దేవా మీకు వందనాలయ్యా. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి, నీ ఆత్మచేత ముద్రించండి దేవా మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ప్రభునందు ప్రయాసము వ్యర్థం కాదని వాక్యం సెలవిస్తుంది తండ్రి మీకు వందనాలయ్యా. ఆత్మల పట్ల నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభువా భారము కలిగినైనా సేవకుడు ప్రార్థిస్తుండగానైనా అనేక నూతన ఆత్మలు, అనేక నశించిపోతున్న ఆత్మలు ప్రభువా, నశించిపోతున్న ఆత్మలు నడిపించండి నాయన. తండాలుగా నశించిపోతున్న ఆత్మను నడిపించుదుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం నాయన. దాదాపుగా 2 సంవత్సరాల నుండి ప్రభు ఎదుగు తండ్రి ఈ యొక్క చిన్న గృహములో, ఈ యొక్క చిన్న రూములో ప్రభువా అయ్యా తండ్రి ఆరాధన జరుగుతుంది తండ్రి మీకు వందనాలయ్యా. నీకు మహిమకరంగా ప్రభువా మీకు స్తోత్రం నాయన. నజరుడనే శక్తి కలిగిన నామములో ప్రభువా అయా మందిరము అనుగ్రహించబడును గాక, స్థలము అనుగ్రహించబడును గాక, మందిరం కట్టబడుటకు పర్మిషన్ అనుగ్రహించబడును గాక. పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి సంఘస్థులను ఆశీర్వదించండి. సంఘస్థులే ధారాళముగా వచ్చి గుప్పులు విప్పుటకు సహాయం దయచండి. నీ ఆకాశ వాక్యాలు విప్పినాయన ఇదిగో తండ్రి దానిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రం నాయన. యేసయ్యా సేవకుడు భారము కలిగి ఏమైనా ప్రయాణం ఉంటుండగా ప్రభువా అయ్యా తండ్రి బహుభారము కలిగి ప్రభువా అయ్యా పరిచయ చేస్తుండగా నీ కృపను కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఎవ్రీ సండే ప్రభు ఇదిగో తండ్రి బలమైన ఆత్మచేత ముద్రించబడి ప్రభువా అయా తండ్రి వాక్యం ద్వారానైనా ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. నీకు మాత్రం మహిమ చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభువా. అయా మీకు స్తోత్రం అయినా అయా తండ్రి సేవకుని ప్రభు ఇదిగో తండ్రి అనేక ఆత్మను, అనేక యవనస్తులను నీ యొక్క మందిరం నడిపించబడాలి ప్రభువా. అయా తండ్రి గొప్ప అనేక ఆత్మను రక్షించబడాలి ప్రభువా. గొప్ప పరిచర్య ముందుంది ప్రభువా. శక్తికి మించిన ప్రయాణము చేయుటకును నీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శక్తికి మించిన ప్రయాణము జరిగింప చేయుటకును నీ కృప చూపించండి తండ్రి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రం నాయన. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి దేవా మీకు స్తోత్రమైన. అయా తండ్రి సేవకుని వివాహం విషయంలో కృప చూపించండి. అయా తండ్రి చక్కటి భార్యను అనుగ్రహింపజేసి ప్రభువా అయా ఇరువురు జతపడి ప్రభు ఇరువురు నిన్ను గణపరిచే కృప దయచేసి, ఇరువురు కలిసి ప్రభువా నిన్ను గణపరిచే కృప దయ సేవలో అయా తండ్రి మంచి సహకారిగా ఉండుటకును కృప చూపించండి దేవా మీకు స్తోత్రం అయినా. ప్రతి డిస్టర్బెన్స్ తొలగించండి ప్రభువా. వివాహం జరిగింపచేయండి. కార్యము అద్భుతంగా జరుగునుగాకనైనా మీకు వందనాలయ్యా. నీవే కృప చూపించండి, సహాయం దయచేయండి.
దేవానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత ముద్రించి బలముగా నాయన తనని పరిచర్యలో ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం ఆయన. బ్రదర్ దానియేలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. కుటుంబాన్ని ప్రభు ఎదుగు తండ్రి. కుటుంబం అంతా నీకు నమ్మకంగా జీవించి నీ వద్ద నుంచి గొప్ప ఆశలు పొందుకునే కృప దయచేయండి. దేవా మీకు స్తోత్రం 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 ఆయన. తల్లి మహేశ్వరమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయండి. దేవా మీకు స్తోత్రమైన. బిడ్డ పవన్కి మంచి ఆరోగ్యం దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రం. తల్లి బిడ్డ క్షేమాన్ని ఉంచండి ప్రభువా. మంచి ఆరోగ్యం దయచేయండి. మహేశ్వరమ్మ తల్లి గారికి ఏ వృద్ధాప్యంలో ఉంటున్నా బిడ్డ అయ్యా తను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు తండ్రి మీకు స్తోత్రం ఆయన. అయ్యా తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా మీకు స్తోత్రం ఆయన. నీవే కృప చూపించండి. కనికరం దయచేయండి. నీ ఆత్మ ద్వారా ముందుకు నడిపించండి. దేవా చేతి పనిని ఆశీర్వదించండి. అభివృద్ధిపరచండి. దేవా మీకు స్తోత్రం 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 నాయన. నీవే కృప చూపించండి. కనికరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి మీకు వందనాలు వందనాలు ప్రభువా. మీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన. అయ్యా తండ్రి మీకు వందనాలు. అయ్యా సుప్రియమని జ్ఞాపకం చేసుకోండి. చంటి బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కష్టాన్ని ఆశీర్వదించండి. వారి ఇరువుని ప్రేమించిన అయ్యా తండ్రి మీకు వందనం. ఇరువుని ప్రేమించిన కుమార్తె బిడ్డకునైనా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎదుగుతున్న కొలది వయసు ఎందు జ్ఞానం ఎందు బుద్ధి ఎందు తెలివేందు మనుషులదేందు మీ ఎందు మీదయందు బిడ్డ బహుగా వర్ధిల్లును గాక తండ్రి. మీకు స్తోత్రం నాయన. నీవే కృప చూపించండి. కనికరం దయచండి ఆయన. అయా తండ్రి సునీత ఎక్కడ జ్ఞాపకం చేసుకో. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కృపలో భద్రపరచండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. బిడ్డలు ఉన్నతమైన చదువులు అభ్యసించే కృప దయచేయండి. అయ్యా మీకు స్తోత్రం ఆయన. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ గృహము చుట్టూ నీ కంచె కాపుదల దయచేయండి. అక్క చేస్తున్న డ్యూటీలో తోడునండి ప్రభు. అయ్యా తండ్రి గృహం డ్యూటీ దగ్గర నుంచి డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్న ప్రయాణంలో ప్రభు వెళ్తూ వస్తున్న ప్రయాణంలో ప్రభు తోడునండి ప్రభు. మీకు వందనాలయ్యా. కుటుంబాన్ని దీవించండి. ఆశ్రయించండి. నీకు నమ్మకంగా జీవించి నీ అదృంశ గొప్ప ఆశ్రయాలు పొందుకునే కృప దయచేయండి. దేవా నీకు మహిమ చెల్లిస్తున్నాం. దేవా నీకే కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రమైన. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయు రాజా మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అద్భుతాలు చేయి రాజా మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం 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 నాయన. ఆయా తల్లి దివ్యమ్మను జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. కుటుంబాన్ని దీవించండి. ఆశ్రయించండి. నీ కృపలో భద్రపరచండి. దేవా మీకు స్తోత్రం. ఇచ్చిన పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు వందనాలయ్యా. గృహముకు ఉన్న అప్పు నుంచి విడిపించండి నాయన. ఇరుగు పొరి వారికి రక్షణ మారుమనసు దయచేయండి. దేవా మీకు స్తోత్రం నాయన. వారికి ఇచ్చిన కంపెనీని బట్టి మీకు వందనాలు. అనేక ఆర్డర్స్ వచ్చేటప్పుడు సాయం దయచేయండి. కంపెనీని ఆశీర్వదించండి. అభివృద్ధిపరచండి. కంపెనీలో చేస్తున్న వర్కర్స్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తన్ని మేము ఆశ్రయించబడినామంటే ఈ కంపెనీలో వర్క్ చేయడం వలనే అని అయ్యా తన్ని నీ నామను గణపరచుటకు కృప చూపించండి. దేవా మీకు స్తోత్రం స్తోత్రమైన. కుటుంబం అంతా నీకు నమ్మకంగా జీవించి నీకు దోంచి గొప్ప ఆశ్రయాలు పొందుకునే కృప దయచేయండి. దేవా మీకు స్తోత్రం 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 నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభువా. బ్రదర్ రవి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్తిలింపచేయండి. బ్రదర్ రాజు కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్తిలింపచేయండి. ఇరువురు కుటుంబాలను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నీ ఆత్మచేత ముద్రించండి. తల్లిదండ్రులకు రక్షణ మార్గం అనుగ్రహింపచేయండి. దేవా మీకు స్తోత్రం నాయన. ఇచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా మీకు స్తోత్రం నాయన. సహోదరునికి నాయన రక్షణ మార్గం అనుగ్రహింపచేయండి. దేవా మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రం 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 నాయన. అయ్యా మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. దయగలిగిన మా దేవ కృపగలిగిన మా తండ్రి చేతి పనిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నీ ఆత్మచిత ముద్రించి నాయన బలముగా నీ పరిచయలో ముందుకు నడుచుటకును కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రం 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 అయినా. బ్రదర్ ప్రేమ్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. చేతి పైన ఆశీర్వదించండి. అభివృద్ధిపరచండి. దేవా మీకు స్తోత్రం. ఇచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా మీకు వందన ప్రభువా. చేస్తున్న డ్యూటీలో శాలరీ ఇంక్రిమెంట్ దయచేయండి. ప్రమోషన్ దయచేయండి. దేవా మీకు స్తోత్రం స్తోత్రమైన. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుని కష్టం చేత ఎంత మాత్రం వృద్ధి చెందిన వాగ్దానము అయా తండ్రి నెరవేర్చబడిను గాక తండ్రి. నీ ఆశీర్వాదం అనుగ్రహించబడిను గాక దేవా మీకు స్తోత్రమైన. బ్రదర్ వీరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. కుటుంబాన్ని దీవించండి. ఆశీర్వదించండి. తల్లిదండ్రులకు రక్షణ మారుమనసు అనుగ్రహించండి. దేవా మీకు స్తోత్రం. బిడ్డ జీవితంలో వీరి జీవితంలో ప్రభువా వివాహం జరిగింపచేయండి ఆయన తండ్రి. మీకు స్తోత్రం ఆయన. వివాహాన్ని మిషిలా ఘనమైన ప్రభువా ఘనమైన వివాహం ఘనంగా జరిగించి నా మహిమార్థమే జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం ఆయన. అయ్యా తండ్రి చేస్తున్న పనిలో తోడునండి ప్రభువా. శాలరీ ఇంక్రిమెంట్ దయచేయండి. ప్రమోషన్ దయచేయండి. కృపలో భద్రపరచండి. దేవా మీకు స్తోత్రం 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 నాయన.
అయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా బ్రదర్ రాజు స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపల భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయండి. బ్రదర్ వీరేంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపల భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు వందనాలు ప్రభువా. ఓ దయగలిగిన మా దేవ, కృపగిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్మదేవ, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయి రాజా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రం 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 నాయన. మహిమా స్వరూపుడైన తండ్రి, మహాగణుడమైన దేవా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం 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 నాయన. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, నీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రం నాయన. ఓ యేసయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయి రాజా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు వందనాలు ప్రభువా. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి. స్తోత్రం 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 నాయన. గొప్ప దేవా, మీకు వందనాలు వందనాలు ప్రభువా. నీవే కృప చూపించండి, కనికరం దయచండి, ఆత్మచేత ముద్రించండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, మీకు స్తోత్రం నాయన. అయ్యా మీ కొంత వీరందరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయండి. సిస్టర్ అయ్యా పింకీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. పరిశుద్ధ ఆత్మ సహోదరునికి మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డ జీవితంలో నీ చిత్తము నెరవేర్చబడను గాక నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయండి. ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా అన్ని కూడా మీరు బ్లెస్ చేయండి దేవా, మీకు స్తోత్రమైన. సిస్టర్ మధు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయండి దేవా, మీకు స్తోత్ర. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సిస్టర్ సుజితాని సన్ని సోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, కృపగిన మా తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం 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 నాయన. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయి రాజా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం 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 నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతాలు చేయి రాజా, మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోతి స్తోత్రం 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 నాయన. అయ్యా మీ కొందనాలు ప్రభుగా. సిస్టర్ సుశీల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి దేవా, మీకు స్తోత్రం నాయన. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయమని రాజా, మీ కొందనాలు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం. సిస్టర్ అయ్యా అఖిల జ్ఞాపకం చేసుకునేనైనా, అఖిల ప్రేమ్ భరత్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకునేనైనా. అయ్యా తండ్రి మీకు స్తోత్రమైనా. అఖిల వారి అయ్యా
అన్నలను, ముగ్గురు అన్నలను, వదిలను, పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ జీవితంలో నీ చిత్తము నెరవేర్చబడిన కాకపోదేవా మీకు స్తోత్రం నాయన. ఆయా బిడ్డ జీవితంలో వివాహం జరిగింపచేయండి. వివాహాన్ని మిశ్ర ఘనమైన ఘనమైన వివాహం ఘనంగా జరిగించిన నీ నా మహిమార్థమే ఎదుగుటకును సహాయం అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. ఉన్నతుడా, శాశ్వతుడా, సర్వాధికారమైన తండ్రి, మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం 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 నాయన. యేసురాజా మీకు వందనాడు ప్రభా. బ్రదర్ నరేందర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రమైన సిస్టర్ మల్లీశ్వరి వెంకన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన వారి ఇరువురు చేతి పడిన ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, నీ ఆత్మచేత ముద్రించండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభువ. వారి రెక్కల కష్టజిత్తాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. వారి ఇరువురిని ప్రేమించిన బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన ఇవన్నీ ప్రయాణంలో ఉంటుండగా ప్రభువ దుష్టిని ఆలోచించపు నడవక పాపల మార్గంలో ఒక అపహాసులు కూర్చుండక అయా యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. దేవా మీకు స్తోత్రం. అట్టి ధన్యత బిడ్డకు అనుగ్రహించబడును గాక. దేవా మీకు స్తోత్రం అయినా. నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి. అయ్యా మీకు స్తోత్రం అయినా. సంతోష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా మీకు కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. దేవా మీకు స్తోత్రం 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 అయినా. బ్రదర్ సామ్యుయేల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచండి, నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. తల్లి సుశీలమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. దాంపత్య జీవితాన్ని వర్ధిలింపచేయండి. ఇచ్చిన కుమార్తెకు మంచి ఆరోగ్యం దయచేయండి. చేతి పైన ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. దేవా మీకు స్తోత్రం ఆయన. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయి రాజా. మీకు స్తోత్రం 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 ఆయన. బ్రదర్ లింగస్వామి కుటుంబాన్ని జ్ఞాపకం కృపలో భద్రపరచండి. ఈ దేవా గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ప్రభువా. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. ఆయా సహోదరుని జ్ఞాపకం చేసుకుని దాంపత్య జీవితాన్ని వర్ధిలింపచేయండి. దేవా మీకు స్తోత్రం 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 అయినా. ఆయా బ్రదర్ నరసింహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. అయినా మహేంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. ఇరువురి కుటుంబాలను నీ ఆత్మచేత నింపి ఆయా కృపలో భద్రపరచండి. దేవా మీకు స్తోత్రం. బిడ్డలు అయా తండ్రి నీకు మహిమకరంగా జీవించి ఎదోంచి గొప్ప ఆశీర్వాదం పొందుకుని కృప దయచేయండి. తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చేతి పైన ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. దేవా మీకు స్తోత్రం నాయన. బ్రదర్ శేఖర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. రక్షణ మార్గం అనుగ్రహింపచేయండి నాయన. మీకు స్తోత్రం నాయన. అయ్యా మీకు వందన ప్రభు. యాకన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరిచిన కుటుంబాన్ని కట్టండి దేవా. అయ్యా చేతి పైన ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. దేవా మీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి కుమార్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. రక్షణ మార్గం అనుగ్రహింపచేయండి. దేవా మీకు స్తోత్రం అయినా. బ్రదర్ శ్రీనివాస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. ఆయా పవన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షణ మార్గం అనుగ్రహింపచేయండి. అయ్యా రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షణ మార్గం దయచేయండి. దేవా మీకు స్తోత్రం. బ్రదర్ రాజు ఆయా స్కూల్ సూపర్వైజర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. దేవా మీకు స్తోత్రం 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 అయినా. బ్రదర్ నాగన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. నీలో అత్యున్నతంగా ఎదిగే కృప దయచేయండి. దేవా మీకు స్తోత్రమే. ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా అన్ని కూడా మీరు బ్లెస్ చేయండి. ఇచ్చిన బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా మీకు స్తోత్రం ఆయన. ఉన్నతుడా, శాశ్వతుడా, సర్వాధికారమైన తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. బ్రదర్ అరుణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇస్సా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఇచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా మీకు స్తోత్రం. ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా అన్ని కోణంలో బ్లెస్ చేయండి. దేవా మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభా. బ్రదర్ ప్రశాంత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయండి. దాంపత్య జీవితాన్ని వర్ధిలింపచేయండి. ఇచ్చిన కుమార్తెకు మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా మీకు స్తోత్రం. ఎదుగుతున్న కొలది నాయన నీ ఆత్మను పొందుకొని ఎదుగుటకును సహాయం అనుగ్రహింపచేయండి. దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. బ్రదర్ ఐసా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల పరిచయను మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. దేవా మీకు స్తోత్రం నాయన. అయ్యా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా మీకు స్తోత్రం అయినా. బ్రదర్ ఐజాక్ అయినా హృదయ వాంఛను తీర్చండి అయినా. ఆలోచన యావత్తు సఫలపరిచి నీ నా మహిమార్థం ఎదుటకు సహాయం దయచేయండి. ఆయా చదువుకు తగిన ఆ యొక్క జాబుని మీరు అనుగ్రహించండి. దేవా మీకు స్తోత్రం నాయన. ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు సహాయం అనుగ్రహించండి. దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఇవ్వని ప్రాణం ఉంటుండగా ప్రభువా ఆయా తండ్రి నీ ఆత్మను పొందుకొని నాయన తండ్రి నీ ఆత్మానుసారంగా నడుచుకుని కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన.
గొప్ప దేవా మీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రమైన ఉన్నతమైన కార్యాలు జరిగింపచే రాజా మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రమైన బ్రదర్ మలేషన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన బిడ్డలకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి దేవా. మీకు స్తోత్రమైన బిడ్డలు చదువుకుంటున్న ఉన్నతమైన లభించే కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రం 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 నాయన దేవా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాయన బ్రదర్ చిరంజీవి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధిలింపచేయండి బ్రదర్ ప్రసంగి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన దాంపత్య జీవితాన్ని వర్ధిలింపజేస్తూ ముందుకు కొనసాగింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి అయా మీకు స్తోత్రం ఆయన. నాగటిపై చేవేసి వెనుతిరిగి వాడు నాకు పాత్రుడు కానీ వాక్యం సెలవుస్తుంది ప్రభా. కనుకనైనా వెనుతిరిగి చూడుకున్నట్లు ప్రభు అని ఆత్మను పొందుకొని ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. బ్రదర్ అయా జాషువా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, రెక్కల కష్టాచితను ఆశీర్వదించి అభివృద్ధిపరచండి దేవా. మీకు స్తోత్రమైన కుటుంబాన్ని కట్టండి దేవా. బలమైన ఆత్మచేత ముద్రించండి ప్రభువా. మీకు స్తోత్రమైన ఇదిగో దేవా. సంఘ కార్యక్రమంలో ప్రభు ఇదిగో చురుకుగా అయినా అయా తండ్రి ముందుకు వస్తాడు ప్రభు. ఇదిగో నీ పేరిట గ్లాసులు మంచినిచ్చిన వాటి ఫలం పోదని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా అయ్యా బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, ఆత్మచేత ముద్రించండి ప్రభువా. ఇచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, దాంపత్య జీవితాన్ని వర్ధిలింపజేస్తూ ముందుకు కొనసాగింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం ఆయన. రెక్కల కష్టాజితను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, పరిశుద్ధ ఆత్మదేవ అంచెలంచెలు అధిగింపచండి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చండి వాక్యం సెలవిస్తుంది దేవా. మీకు వందనాలు ప్రభువా. అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. మీకు స్తోత్రం నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవా మీకు స్తోత్రం. సిస్టర్ రామాయణ ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి కుటుంబాన్ని బలపరచండి దేవా. మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవ, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన కార్యాలు జరిగింపచే రాజా. మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రమైన సిస్టర్ స్నేహలత ఆయన చింటూ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్తిలింపచేయండి, నీలో అత్యున్నతంగా ఎదిగే కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రమైన పరిశుద్ధ ఆత్మదేవా. మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఓ గొప్ప దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. అయా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తమైన దేవా. మీకు స్తోత్రం. బ్రదర్ జాన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసి కుటుంబాన్ని కట్టండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి దేవా. మీకు స్తోత్రం. కుటుంబాన్ని ఇరువురికి ప్రేమను వృద్ధి చేయవాడు, ఆ తప్పిదం దాచిపెట్టిన వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా ఒకరి తప్పిదం ఒకడు మాట్లాడుకున్నట్లు ప్రభువా నీ ఆత్మను ముద్రించి ప్రభువా ఇదిగో తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభువా అయా మనుషుడు అయా తండ్రి ఇదిగో దేవా దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచుటకు వీలు లేదని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా అయా మరణం తప్ప మరేది విడిదీయకూడదు దేవా. మీకు వందనాలయ్యా. కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. నీవే కృప చూపించండి, కనికరం దయచండి. బ్రదర్ జాకబ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఇచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచండి దేవా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, చేతి పనిని ఆశీర్వించి అభివృద్ధిపరచండి దేవా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తమైన దేవా. మీకు స్తోత్రమైన అయా సిస్టర్ శోభమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్తిలింపచేయండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. సిస్టర్ రేఖా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచండి, నీ ఆత్మను వర్ధిలింపచేయండి దేవా. మీకు స్తోత్రం స్తోత్రం ఆయన. బ్రదర్స్ కిరణ్ రాజు దినేష్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, ఆయన నీకు నమ్మకంగా జీవించిన నుంచి గొప్ప ఆశలు పొందుకునే కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రం స్తోత్రం ఆయన. అయ్యా తండ్రి బ్రదర్ రాజు ప్రశాంతిని అయా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కృపలో భద్రపరచండి నాయన. మీకు స్తోత్రం నాయన. అయా తండ్రి గర్భంలో యెహోవా బహుమానం ఉన్న దేవుడు దేవా. మీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి వారి ఇరువురిని ప్రేమించి అయ్యా వీరి గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపలో భద్రపరచండి దేవా. మీకు స్తోత్రం ఆయన. అయ్యా నిశ్చితం ఆ బిడ్డలు వారి ఇడలు నెరవేర్చబడును గాక దేవా. మీకు స్తోత్రం నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. మీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం ఆయన. క్రీస్తు ప్రార్థన మందిర సంఘ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మలో వర్ధిలింపచేయండి. బంజారా సంఘ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని పేరు పేరున ఆశీర్వదించి అభివృద్ధి పరచండి నాయన. అయ్యా ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన.
తండ్రి మీకు స్తోత్రమైన ప్రతి కుటుంబం నాయన ఇదిగో తండ్రి అయ్యా తండ్రి గృహ కూడిక నాయన ఇదిగో తండ్రి ప్రతి కుటుంబము అయ్యా కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన కుటుంబం ప్రార్థన జరిపించుటకు సాయం దయచేయండి. దేవాన్ని కృప చూపించండి, కనికరం దయచేయండి. కుటుంబముగా నిన్ను ఆరాధించి కృప దయచేయండి. దేవా మీకు స్తోత్రమైన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ ఆత్మచేత ముద్రించినైనా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతమైన కార్యాలు జరిగింపచేయి రాజా మీకు వందనాలే. కుటుంబాలలో ప్రభావ ఇదిగో తండ్రి పిల్లలకు రక్షణ ఉంటే తల్లిదండ్రులకు రక్షణ ఉంటే పిల్లలకు ఉంటే అటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి ప్రభు. అటు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటే దేవా అయ్యా తండ్రి కుటుంబం నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించినట్టుగా యెహోషువ అన్నట్టుగా ప్రభు ఇదిగో దేవా మీకు స్తోత్రం నాయన. కుటుంబముగా నిన్ను ఆరాధించి కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రమైన నీవే కృప చూపించండి, కనికరం దయచేయండి, నీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువ. కుటుంబాలలో సమాధానం నాయన తండ్రి. అయ్యా తండ్రి మీకు స్తోత్రం నాయన. తల్లి బిడ్డలకు అయా సమాధానం మీరు అనుగ్రహించండి దేవా. అయా మీకు స్తోత్రం నాయన. కన్న తల్లిదండ్రులనే దూరపరిచే అయా తండ్రి పిల్లలు ఉంటున్నారు ప్రభు, వాటి వారికి జ్ఞాపకం చేసుకునే దేవా కృప దయచేయండి దేవా. మీకు స్తోత్ర కుటుంబాలలో ప్రభు తండ్రి అత్త కోడల మధ్యలో ఐక్యత దయచేయండి, ప్రేమను దయచేయండి దేవా. మీకు వందనాలయ్యా. అయ్యా అన్న చెల్లె మధ్యలో సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయండి నాయన. అన్నదమ్ముల మధ్యలో సమాధానం, సహోదరులు ఐక్యత కలిగినట్టు ఎంత మేలు ఎంతో మనోహరమైన దేవుడు అవుతుంది. అట్టి వాక్య వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చబడును గాక దేవా. మీకు స్తోత్రం అయినా గొప్ప దేవానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తమైన దేవా మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం అయినా. నీవే కృప చూపించండి, కనికరించండి. ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని అయినా ప్రతి కుటుంబంలో ప్రాముఖ్యంగా నీ రక్షణ సునాదము వినిపించబడిన గాక దేవా. మీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాయన. గొప్ప దేవానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాయన. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తమైన దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాయన. సమస్తాన్ని చేతికి అప్పగిస్తున్న ప్రభు. ఇంతవరకు నాకు తోడైన విధానం బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ప్రార్థించే కృపను నాకు ఇచ్చిన విధానం బట్టి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి మీకు స్తోత్రం. నీకు నమ్మకంగా జీవించిన యుద్ధంచి గొప్ప ఆశీర్వాదం పొందుకుని కృప దయచేయండి నాయన దేవా. మీకు వందనాలు ప్రభు. నాకు ఇచ్చిన ప్రభు భార్య పిల్లలను బట్టి మీకు వందనాలు ప్రభు. అయా నీ కృపలో భద్రపరిచి నీ ఆత్మను వర్ధలింపచ్చిన బిడ్డలు ఎదుగుతున్న కొలది అయ్యా తండ్రి వయస్సు జ్ఞానమందు బుద్ధి ఎందు మనుషులదేందు మీదేందు బిడ్డల బహుగా వర్ధిలే కృప దయచేయండి దేవా. మీకు స్తోత్రం అయినా. అయా తల్లిదండ్రులకు మంచి రక్షణ మార్గం అనుగ్రహింపచేయండి, వ్యాపేశను దయచేయండి. తమ్మునికి రక్షణ మార్గం దయచేయండి, చెల్లి బావుకి రక్షణ మార్గం దయచేయండి, పిల్లలకి రక్షణ మార్గం దయచేయండి దేవా. మీకు స్తోత్రమైన నా రక్త సంబంధికు తోబుడులకు రక్షణ మార్గం దయచేయండి ఆయన. అయా అమ్మమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా మీకు వందనాలు ప్రభువా. అతమ్మల మామూలు ప్రభు ఇది అవుతున్న పిల్లలందరూ ప్రభు నీకు నమ్మకంగా జీవించిన యుద్ధంచి గొప్ప ఆశీర్వాదం పొందుకుని కృప దయచేయండి దేవానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాయన. సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. నాకు అయా తన్ని ప్రార్థించే కృపను నాకు ఇచ్చిన విధానం బట్టి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ ఘనమైన నామమున ఇచ్చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా